ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడే మాట్లాడుకుంటూ ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పంటాం. ఐ ఆమ్ గోయింగ్ దేర్, నేను ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడికి వెళ్తూ ఉన్నాను, యాక్షన్ జరుగుతుంది. అఫర్మేటివ్ స్టేట్మెంట్. అఫర్మేటివ్ అంటే ఏంటి? పాజిటివ్. పాజిటివ్ స్టేట్మెంట్ అన్నా అఫర్మేటివ్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. అఫర్మేటివ్కి అర్థం ఏంటి? పాజిటివ్. ఇప్పుడు క్వశ్చన్ కావాలకో, క్వశ్చన్ కావాలంటే ఆమ్ ఐ గోయింగ్ దేర్, నేను అక్కడికి వెళ్తున్నానా? అర్థమైందా? అఫర్మేటివ్ క్వశ్చన్. ఆమ్ ఐ నాట్ గోయింగ్ దేర్, నెగటివ్ క్వశ్చన్. చూసారా? దే ఆర్ లుకింగ్ జాయ్ఫుల్లీ, వాళ్ళు ఉల్లాసంగా కనపడుతున్నారు, ఉల్లాసంగా కనపడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ కమింగ్ టు మీ, మీరు నా దగ్గరికి వస్తున్నారు. ఏముంది? ఎలాగుంది? అఫర్మేటివ్ స్టేట్మెంట్. యు ఆర్ నాట్ కమింగ్ టు మీ, నెగటివ్ స్టేట్మెంట్, మీరు నా దగ్గరికి రావటం లేదు. ఆర్ యు కమింగ్ టు మీ, నా దగ్గరికి వస్తున్నారా? అఫర్మేటివ్ క్వశ్చన్. ఆర్ యు నాట్ కమింగ్ టు మీ, మీరు నా దగ్గరికి రావటం లేదా? నెగటివ్ క్వశ్చన్. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకుంది మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ అయిపోయింది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కొద్దిసేపటి క్రితం జరిగిపోయిన విషయాల్ని తెలపాలంటే మనం ఏం చేయాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలి. నిన్న జరిగితే కాదు, కొద్దిసేపటి ముందు యాక్షన్ అయిపోయి ఉంటే, జరిగిపోయి ఉంటే మనం ఏం వాడాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యావ్ బికమ్ అన్ ఆఫీసర్, నేను ఆఫీసర్ని అయ్యాను కొద్దిసేపటి ముందే. ప్రజెంట్ హ్యావ్ బికమ్ అని చెప్పి అన్నాం కదా, కొద్దిసేపటి క్రితమే. హ్యావ్ అంటే ప్రజెంట్ ఇండికేషన్ అనమాట. నేను ఆఫీసర్ని అయ్యాను, అఫర్మేటివ్ స్టేట్మెంట్. ఐ హ్యావ్ నాట్ బికమ్ ఆఫీసర్, నేను ఆఫీసర్ని కాలేదు, నెగటివ్ స్టేట్మెంట్. హ్యావ్ ఐ బికమ్ ఎన్ ఆఫీసర్, నేను ఆఫీసర్ని అయ్యానా? అఫర్మేటివ్ క్వశ్చన్. హ్యావ్ ఐ నాట్ బికమ్ ఎన్ ఆఫీసర్, నేను ఆఫీసర్ని కాలేదా? నెగటివ్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రతి టెన్స్ కి 4 ఉంటాయి కదా, ఈ 4వ టెన్స్ ఇప్పుడు నేర్చుకుందాం. ప్రజెంట్ టెన్స్ లో 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? కొద్దిసేపటి క్రితం యాక్షన్ అయ్యి మళ్ళీ కొనసాగుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఐ హావ్ బీన్ రైటింగ్ దిస్ లెటర్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock, ఉదయం 8 గంటల నుంచి ఈ లెటర్ రాస్తూ ఉన్నాను. యాక్షన్ అప్పుడు 8 o'clock మొదలయ్యి ఇప్పుడు దాకా ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పడం. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పంటాం. ఐ హావ్ నాట్ బీన్ రైటింగ్ దిస్ లెటర్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock, ఉదయం 8 గంటల నుంచి ఈ లెటర్ నేను రాయట్లేదు అని చెప్పంటే, సో ఫస్ట్ ఏంటి? అఫర్మేటివ్ స్టేట్మెంట్. రెండోది నెగటివ్ స్టేట్మెంట్. అదే క్వశ్చన్స్ అనుకోండి. హ్యావ్ ఐ బీన్ రైటింగ్ దిస్ లెటర్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock, ఉదయం 8 గంటల నుంచి ఈ లెటర్ నేను రాస్తూ ఉన్నానా? అఫర్మేటివ్ క్వశ్చన్. హ్యావ్ ఐ నాట్ బీన్ రైటింగ్ దిస్ లెటర్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock, నెగటివ్ క్వశ్చన్. నేను ఉదయం 8 గంటల నుంచి ఈ లెటర్ రాయటం లేదా? ప్రతిసారి మనకేమి తెలవాలి? ప్రతి టెన్స్ లో కూడా ఏం తెలవాలి మనకి? అఫర్మేటివ్స్ నెగటివ్స్ తెలవాలి. అఫర్మేటివ్ నెగటివ్ రెండు తెలవాలి. 2 వాక్యాలు చాలు మనం నేర్చుకోవడానికి. స్పోకెన్ ఇంగ్లీష్ కి 2 వాక్యాలు చాలు. అఫర్మేటివ్ నెగటివ్ 2 చాలు. సో రెండోది ఏంటి మనం చెప్పింది ఇప్పుడు? హ్యావ్ ఐ నాట్ బీన్ రైటింగ్ దిస్ లెటర్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock, ఉదయం 8 గంటల నుంచి ఈ లెటర్ నేను రాయటం లేదా? ఓకేనా? సో కాబట్టి మనం అఫర్మేటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్ తెలుసుకున్నాం. అఫర్మేటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్ తెలుసుకుందాం. అంటే ప్రజెంట్ టెన్స్ లో 4 టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ లో 4 టెన్స్లు ఉంటాయి. ఏంటవి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రతి టెన్స్ లో కూడా అన్ని సెంటెన్సెస్ లో మనం ప్రతి టెన్స్ ని కూడా అన్ని సెంటెన్సెస్ లో ఉపయోగించాలి. అన్ని పర్సన్స్ లో ఉపయోగించాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లో కూడా ఉపయోగించాలి. సో ఫస్ట్ పర్సన్ ఐ, వి ఎలా ఉపయోగించాలి? సెకండ్ పర్సన్ యూ, వాటి దాటి సెంటెన్స్ ఎలా రాయాలి? థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ఓకేనా? ఈ, సి, ఇట్, మిగతా అన్ని కూడా థర్డ్ పర్సన్ ఎలా ఉపయోగించాలి మనం తెలుసుకోవాలి.
వాటిని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? మీకు ఇంగ్లీష్ మాట్లాడటం తప్పనిసరిగా వస్తుంది. మీ స్నేహితులతో ప్రాక్టీస్ చేయండి. అన్ని పర్సన్స్తో మీరు మాట్లాడండి. అన్ని పర్సన్స్తో మాట్లాడితే, అన్ని పర్సన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే, మిగిలినవన్నీ కూడా బోర్డు కానీ ఇంకోటి కానీ మ్యాన్ ఏదైనా కానీ అన్ని కూడా థర్డ్ పర్సన్. అయితే సింగులరా ప్లూరలా తెలుసుకోవాలి. సింగులరా ప్లూరలా అంటే ఏకవచనమా బహువచనమా తెలుసుకోవాలి. ఓకే, ఇంతటితో ఏమైంది? ప్రజెంట్ టెన్స్ అయింది. ఏమైంది? ప్రజెంట్ టెన్స్ అంటే ఒక టెన్స్ అయింది.